వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న 5 వ్యక్తులను తణుకు పోలీసులు అరెస్ట్ చేశారు. తణుకు SBI మెయిన్ బ్రాంచ్ వద్ద CDM మెషిన్లో జమ చేయడంతో వారి గుట్టు రట్టయింది. ఈ ఘటనలో మరో 3 వ్యక్తులను అరెస్ట్ చేయాల్సి ఉంది. పాలకొల్లు మండలం ఒల్లంపూరు గ్రామానికి చెందిన అడబాల ఆంజనేయమూర్తి, పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన జుత్తిగ నాగరాజు, యలమంచలి మండలం కాజా గ్రామానికి చెందిన దిగుమర్తి యేసు, భీమవరం మండలం యలవెల్లిపురం గ్రామానికి చెందిన తోట రామచంద్రరావు, తణుకు NGO కాలనీకి చెందిన పినిశెట్టి చక్రధర్ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1,67,600 రూపాయల విలువైన 200 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తాడేపల్లిగూడెం DSP డి విశ్వనాథ్ వెల్లడించారు. ఈ దొంగ నోట్లు అలాగే వివిధ రకాలైనటువంటి ఆర్థిక నేరాల గురించి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. అలాగే దానిలో భాగంగానే ఆర్థిక సంస్థలైనటువంటి బ్యాంక్ మేనేజర్లని, అలాగే గోల్డ్ లోన్ ఇచ్చేవారిని, ఈ NBFC సంస్థల్ని అందరినీ కూడా పిలిపించి దీనికి సంబంధించి అవేర్నెస్ చేయడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లు, ఈ చిన్న లేబర్స్ కూడా దీనికి సంబంధించి దొంగ నోట్లు ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా ఉంటాయని గతంలో కూడా అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. అలాగే దీనిలో భాగంగానే A8 చక్రధర్ అనే వ్యక్తి 83 దొంగ నోట్లు, అంటే సుమారు ఫేస్ వాల్యూ 200 రూపాయలు కలిగినటువంటి దొంగ నోట్లు, వాటి వర్త్ వచ్చి 16,600 రూపాయలు అనమాట. ఇవి వచ్చేసి అడబాల ఆంజనేయమూర్తి, ఇతను వచ్చేసి ఉల్లంపూరు గ్రామము. అలాగే అతని అసిస్టెంట్ జుత్తిగ నాగరాజు, ఇతను వచ్చేసి జిన్నూరు గ్రామము. అలాగే దిగమర్తి యేసు, ఇతను వచ్చేసి యలమంచిలి మండలం కాజా గ్రామము. తోట రామచంద్రరావు, ఇతను వచ్చి అలియాస్ సోమేశ్వరరావు, ఇతను వచ్చి ఎల్లమెల్లిపురం భీమవరం మండలం. అలాగే ఇంకా మిగిలిన A6 A7 అనే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వేరే కేసులో జైల్లో ఉన్నారు. వీళ్ళ నుంచి చక్రధర్ అనే వ్యక్తి ఈ దొంగ నోట్లు అనేటివి తీసుకొని వచ్చేసి బ్యాంకులో మార్చడానికి ప్రయత్నించినాడు. వెంటనే ఆ బ్యాంకు క్యాష్ CDM మిషన్లో డిపాజిట్ చేసినాడు, కానీ అతని అకౌంట్కి క్రెడిట్ కాలేదు. ఈ నోట్లు మాత్రం CDM మిషన్లోనే ఉండిపోయినాయి. తర్వాత దీన్ని గమనించినటువంటి SBI మెయిన్ బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ సోమశేఖర్ గారు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీన్ని క్రైమ్ నంబర్ 120/2025గా నమోదు చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు సుమారు ఒక 4 రకాలుగా వీటిని మార్చడం చేస్తారు. ఫస్ట్ ఏమంటే, ఒక బాధితుడిని తీసుకొచ్చి అతనికి కొంచెం అమౌంట్కి ఈ దొంగ నోట్లు లాంటివి ఇస్తారు. తర్వాత దాన్ని వీళ్ళు వేరే వాళ్ళ పేరు చెప్పి బెదిరించడము, ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పి బెదిరించడము, అవి మళ్ళీ వెనక్కి తీసుకుంటారు, అవి సర్క్యులేషన్లోకి వెళ్ళవు. రెండో పద్ధతిలో ఏం చేస్తారంటే, వీళ్ళు డెలివరీ ఇస్తామంటారు, కానీ ఒరిజినల్ నోట్లు బాధితుల నుంచి తీసుకొని డెలివరీ పలానా రోజు మీకు దొంగ నోట్లు ఇస్తామంటారు, తర్వాత అవి కూడా ఇవ్వరు. ఇట్లా ఇప్పటి వరకు వీళ్ళు చేసిన మోడస్ ఆఫరెండి ఇలా ఉందన్నమాట. ఈ దొంగ నోట్లకు సంబంధించి చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. దొంగ నోట్లు సర్క్యులేషన్ చేసినా, తయారు చేసినా, అలాగే వాటిని వేరే వాళ్ళకి ఒరిజినల్ నోట్లని నమ్మకంగా పలికిచ్చిన, వీటన్నిటికీ సంబంధించి సుమారు 7 సంవత్సరాలు దాటి శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి విలువైన జీవితాన్ని ఎవరూ కూడా కోల్పోవద్దు. అలాగే ఈ మన తణుకు పట్టణంలో లేబరు, అలాగే మార్కెట్ కమిటీ దాంట్లో పనిచేసే వాళ్ళు, ఆటో డ్రైవర్లు, ఇలా వీళ్ళకి తెలియకపోవడము, తొందరగా పడడము, చదువుకొని వాళ్ళు రావడము, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా స్టూడెంట్లు కానీ, అప్పుల పాలైన వాళ్ళు కానీ, ఇంకొక రకమైన వ్యక్తులు కూడా ఎవరు కూడా ఈ దొంగ నోట్ల బారి పడుకోకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే తణుకు పట్టణంలో సోషల్ మీడియాను, అలాగే ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు గతంలో కూడా ఎన్నో విలువైన సూచనలు ప్రజలకు చేసి, అలాగే ప్రజలకి పోలీసు వారికి మధ్య వారధిగా వ్యవహరిస్తూ ఇటీవల కాలంలో తణుకు పట్టణంలో కూడా నేరాలని చాలా వరకు తగ్గించుకోవడంలో మీ అందరి పాత్ర ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజును గుండుపోటు దినంగా ప్రకటించాలని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు మెయిల్ పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెనాలిలో గంజాయి బ్యాచ్ ను జగన్ పరామర్శించడం చూస్తే ఆయనకు మతి భ్రమించినట్లు కనిపిస్తుందని దుయ్యబట్టారు. పహల్గామలో ఉగ్రదాడి చేసిన ఉగ్రవాదులను కూడా జగన్ పరామర్శిస్తాడేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మనం ప్రపంచపు ఎయిడ్స్ డే చూసాం, క్యాన్సర్ డే చూసాం, బ్లడ్ డొనేషన్ డే చూసాం, హార్ట్ డే కూడా చూసాం. హార్ట్ అటాక్ డే చూడాల, అంటే గుండెపోటు దినం చూడాల. అది ఒకసారి పెడితే బాగుంటుంది కదా అని మాతో పాటు 6 కోట్ల మంది ఆందోళన కోరుకుంటున్నాం. సార్, మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మార్చి 15 మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో 6 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు. దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా. సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి, అందరూ మాట్లాడండి, గుండెపోటు దినం ప్రకటిస్తాం. వెన్నుపోటు దినం అంటే ఎవరు వెన్నుపోటు దినం? పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు పీడా విరగడైందని ఒక కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం అందరం. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే కాకపోయినా ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు ఈసారి సంబరాలు చేసుకోవాలని. మా కళ్యాణ్ గారు చెప్పడంతో ఇంకా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. దయచేసి మా రిక్వెస్ట్ WHO గారు ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేశాం. లెటర్ ఎన్ని రకాలుగా పంపుతాం వాళ్ళకి. స్విట్జర్లాండ్ లో ఉంది వీళ్ళ ఆర్గనైజేషన్ మెయిన్ గా. ఎందుకంటే అడుగుతాను, తప్పేం కాదు. మా కోరికను మన్నించి మీరు అన్ని డేలు పెట్టారు. గుండెపోటు దేవుడు పెట్టేసే పని అయిపోతుంది బాబాయ్ కోసము. దాంట్లో లోగో తయారు చేసి లోగో రెడీ చేపిస్తాను. నెక్స్ట్ ప్రెస్ మీట్లు ఇస్తాను. గుండెపోటు దినం రెడీ చేసి లోగోలో బాబాయ్ ఫోటో పెట్టి మంచిగా ప్రజలకు చూపిస్తాం. ఎలాంటి రాక్షసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అందరూ. ఒక తాజాగా ఒక వీడియో వచ్చింది దాకా. వీడియోలో ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా, ఒక చేత్తో గొడ్డలి. గొడ్డలు వదిలేయట్లేదు వీళ్ళు బ్యాచ్. ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా, ఒక చేత్తో గొడ్డలి. ఎవరు నేస్తామని ఆవే వేసినారు. నెక్స్ట్ ఎవరు? ఇంత సైకోల ఇలా. ఈ రోజు ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా తెనాలి పర్యటన చేస్తాడు. గంజాయి తాగి మహిళలపై దాడి చేసి పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు, రాక్షసులు, డకాయిట్లు, తీవ్రవాదులు, రేపిస్టులు, శాడిస్టులకి అందరికీ సైతాన్లో ఉన్నాడు జగన్. రాక్షసులు చెప్పాలి. వాళ్ళు పరామర్శించిన వాళ్ళు పోతారండి. ఎవడు సలహాలు ఇచ్చావు? నీకు 11 సీట్లు ఇచ్చినాయి ప్రజలు. పోలీసులు రోడ్డు మీద కుట్టిన వ్యక్తిని, అక్కడ ఉన్న మహిళని వేధించిన వ్యక్తిని, పోలీసుల మీద దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నామంటే ఈ దొంగల ముఠాకంతా ఎంత పెద్ద బాస ఏంటావు? డకాయిట్లకి, దొంగలకంతా. మళ్ళీ ఏదో మాట్లాడితే వాళ్ళ సైకోలకి, వాళ్ళ పిల్ల సైకోలకి, వాళ్ళ పేటీఎం గాలికి బాధ. మా నాయకులే చెప్తామంటే సిగ్గులాలి. సైతాన్ జగన్ పరామర్శించి తెనాలి పోతారా? ఉదయితే పాకిస్తాన్ కూడా పోతారేమో ఉగ్రవాదులంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించడం. మొన్న దాడి జరిగిన ఇష్యూ ఆపరేషన్ సింధూర్లో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో, పర్మిషన్ మోడీ గారు అని పోస్తాడేమో, పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తారు వాళ్ళకి కూడా. అలాంటి ఇప్పుడు ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రాన్ని తరివేసి, ఇలాంటి సాడిస్టు సైకోలు తరివేసి చూస్తున్నాం కదా. నిన్నటి రోజు గొడ్డలు ఒక పక్క, జెండా ఒక పక్క పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇలాంటి వాళ్ళు పరిపాలన కాపాడుకున్నందుకు వెన్నుపోటు దినం పెడతారంట. సిగ్గుడా ఒక మాట మాట్లాడడానికి. నేను ఒకటే చెప్తాను జనసేన పార్టీ తరఫున, వెన్నుపోటు దినం పెట్టుకుంటావో తద్దినం పెట్టుకుంటావో ఏమైనా పెట్టుకో, మాకైతే గుడ్డుపోటు దినం కావాలి. మేమందరం కూడా దీనికి లెటర్ పెడుతున్నాం. ఒక లోగో కూడా తయారు చేస్తాం. ఆ లోగో కూడా 2 రోజులు రిలీజ్ చేస్తాం. బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకున్న ప్రపంచవ్యాప్తంగా చెప్పి కూడా తెలియజేస్తూ, సైకో జగన్ బ్యాచ్ కూడా చెప్తున్నాం. ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలన్నీ చూస్తున్నారు. నీ కార్యకర్తలు అని చెప్పి డ్రగ్గిస్టులు, డకాయిట్లు, శాడిస్టులు, రేపిస్టులు వాళ్ళందరూ పరామర్శించి జగన్ ఈరోజు ర్యాలీగా పోయాయంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి. నెల్లూరు జిల్లా మైపాడు సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం కోలాహలంగా జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు యోగాంధ్ర కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. సచివాలయ స్థాయిలో యోగాపై అవగాహన కల్పిస్తే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించవచ్చునని తెలియజేశారు. జిల్లాలో 7,000 మంది యోగా మాస్టర్స్ ను గుర్తించి వారి ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ తెలియజేశారు.
ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్ లో జరుగుతున్న ఈ యోగాంధ్ర కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా ఉపాధ్యాయులతో అందరితో కలిసి చేయడం ఇక్కడ మన కోవూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్ లో చేయడం చాలా గొప్పగా అనిపించింది. అదే కాన్సెప్ట్ లో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యోగాని చేసి నిత్యము అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా అందరికీ కోరుకుంటున్నాను. ఇక్కడ మైపాడు బీచ్, నెల్లూరు జిల్లాలో మైపాడు బీచ్ దగ్గర యోగాంధ్ర యోగా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. జిల్లాలో కూడా మనం సుమారుగా 8 లక్షల మంది సిటిజన్స్ యాక్టివ్ యోగా ఎంతూజియాస్ కింద రిజిస్ట్రేషన్ చేశాము. అదేవిధంగా సుమారుగా 120 మాస్టర్ ట్రైనర్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజు నుంచి మనం జిల్లాలో సిటిజన్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము యోగాకు సంబంధించి. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ నెల్లూరు టు టేక్ పార్ట్ ఇన్ దిస్ యోగా. యోగా అనేది చాలా మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి శ్రీకారం చుట్టింది కాబట్టి ఇనిషియేటివ్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని మరొకసారి మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవసరమైతే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని సైతం బీజేపీలో చేర్చుకుంటామని ధర్మవరం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో చేరికల గురించి వైసీపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీ అని, కేతిరెడ్డి సైతం తాను చేసిన తప్పులను ఒప్పుకుని ముక్కు నేలకు రాస్తే బీజేపీలో చేర్చుకుంటామని ఆయన వెల్లడించారు. జనతా పార్టీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీ. దాదాపు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా కావచ్చు, అలయన్స్ లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి మనం తెలుగుదేశంలో ఉన్నట్టు బయట రాష్ట్రాల్లో కూడా కొన్ని పార్టీలతో కలిసి ఉంటాం. కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరికలు జరిగితే చేర్చుకొని తీరుతాం. అవసరమైతే కేతిరెడ్డిని కూడా చేర్చుకుంటాం. నేను గతంలో చాలా సార్లు చెప్పా, 19 నుంచి 24 వరకు ఈ యొక్క శాసనసభ నియోజకవర్గం చేసిన ప్రతి తప్పును ఒప్పుకొని ముక్కును నేలకు రాసి ఎస్ సత్యకుమార్ యాదవ్ గారు నేను తప్పుడు మాటలు చేశాను, తప్పుడు పని చేశాను, నేను ధర్మవరం ప్రజలు మోసం చేశాను, నా ముక్కును నేలకు రాస్తున్నా, నన్ను క్షమించు, నేను ఇప్పటి నుంచి మీ నడకలో నడికై నేను ఇప్పటి నుంచి ధర్మవరం అభివృద్ధిలో భాగస్వాములు అవుతాను, ధర్మవరం అభివృద్ధి నా లక్ష్యంగా పనిచేస్తానని ఎప్పుడైతే ప్రమాణం చేస్తావో అప్పుడు నిన్ను కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటామయ్యా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతి రెండో దశకు 45,000 ఎకరాల భూ సమీకరణ, 38,000 ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతులు అంగీకరించారని మంత్రి నారాయణ వెల్లడి. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు అస్వస్థత, వెన్నుపోటు దినం కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా వడదెబ్బతో సొమ్ముసిల్లి పడిపోవడంతో ఆసుపత్రికి తరలింపు. జగన్ హయాంలో భారీ స్థాయిలో ఆర్థిక అవినీతి జరిగిందన్న టీడీపీ నేత నీలాయపాలెం విజయ్, అలాంటి వ్యక్తికి ఆర్థిక పరిపాలన గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజం. దివ్యాంగులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక అస్వస్థులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు, రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.